రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు. బీసీ సోదరులకు చెప్పినారు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం, బీసీలకి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషను మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. మైనారిటీ సోదరులకు మోసం, మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పిల్లలకు మోసం చేసిండు. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరికి ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు, ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచిపెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి, ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడ బట్టి విక్రమార్క ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్ధాలు చెప్పంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు, పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన. 15 लाख హర్ కిసీకి అకౌంట్ మే డాల్ దేంగే భాయియో బహనో మిత్రో అని ఆయన నరికే. ఈయననేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే. బంగారంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మీరు అడగకముందే బిర్యానీ పెడితే ఆయననేమో పోగొట్టుకుంటుమి, వీళ్ళిద్దరు తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుమి. అలా ఏమవుతున్నది? ఏం సాధించినాం? అందుకే ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సరే ఎమ్మెల్యే పోయిండు, ఒకటే యాద పెట్టుకోండి, గెలిపించింది మీరే, మళ్ళీ మీరు ఓడగొట్టేది కూడా రేపు బరాబర్ మీరే. ఆ ఎమ్మెల్యే గారు వదిలిపెట్టొద్దు, బరాబర్ గెలిపించిన మీరే మళ్ళా ఓడగొట్టే బాధ్యత తీసుకోవాలి. ఉన్నాయి 300 దాకా బూతులు ఉన్నాయి చేవేలలో, కానీ మనం ఊరికేనే ఏదో స్పీచ్ చెప్పుకొని 4 మాటలు మాట్లాడుకొని గెలిచినామని జబ్బలు తెరుచుకొని పోతే నడవదు. గెలవాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ చేవేళ్లలో మీ గౌరవం నిలవాలి. ఎస్, ఒకటి మాత్రం నేను ఒప్పుకుంటా, 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు మనం ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రభుత్వం నడపడం అంటే మనమేమనుకున్నాం, అరే ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం. మా పెద్ద మంగళారం యాదిరెడ్డి లాంటి వాడు ఢిల్లీ దాకా పోయి ఉరి పోసుకొని చచ్చిపోయిండు. అట్లాంటి యాదిరెడ్డి లాంటి పిల్లలు 100 మంది చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం ఉత్తగానే రాలే. కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీ నొప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఇది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకునే అభివృద్ధి జరగాలి, ప్రజలు సంతోషపడే విధంగా సంక్షేమం ఉండాలని చెప్పి ఒకటి కాదు 100 పథకాలు తెచ్చినాం, పని చేసినాం. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలామంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తవి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తవి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తవి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా మరి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.